ఓకే. అపోస్తల కార్యాలు 16 అధ్యాయంలో మనం ఉన్నాము. 16 అధ్యాయము ఆరంభంలో మనం చూస్తాము. తిమోతి పౌలు గారి టీంలో జాయిన్ అయినట్లు మనం చూస్తాం. తర్వాత ఆసియాకు వెళ్ళొద్దని పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచినందున తన ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి ప్రభువు నడిపించినట్లు పౌలు గారు మాసిదోనియా దేశానికి వెళ్ళారు. దర్శనములో మాసిదోనియా దేశస్థుడు, ఇదిగో నీవు వచ్చి మాకు సహాయం చేయము అని చెప్పడము, ఆ, తన దర్శనంలో చూడడం ద్వారా దేవుని స్వరమునకు, పరిశుద్ధాత్మ స్వరమునకు లోబడి మాసిదోనియా దేశానికి ఆ, పౌలు గారు అతని బృందము వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. పౌలు గారితో పాటు లోకా కూడా అక్కడ ఉన్నట్లు మనం గమనించాము. లోకా గారి గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. సో మాసిదోనియాలోని ప్రముఖ ముఖ్యమైన పట్టణమైన ముఖ్య నగరమైన ఫిలిప్పీకి పౌలు గారు వెళ్ళడం, అక్కడ ఆ, పరిచర్య అనేది ఫిలిప్పీలో పౌలు గారు చేయడం లేదా ప్రారంభించడం మనం చూస్తాం. అక్కడ లూదియా అనే ఒక ఆమె తుయతైర పట్టణం నుండి మరి అక్కడికి రావడము, ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచడము, తర్వాత ఆమె ఒక ఆ, దేవుని పరిచర్యలో ఒక మంచి సాధనంగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. సో లూదియా గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే, లూదియా అనే ఈమె తుయతైర పట్టణస్థురాలు, అనగా ఆసియాకు సంబంధించిన, ఏషియాలో ఉన్న తుయతైర అనే పట్టణానికి సంబంధించిన ఆమె. ఆమె ఆ, వ్యాపారం చేసుకోవడానికి, ఓదారంగు పొడిని అమ్మే ఆ బిజినెస్ చేసుకోవడానికి మరి ఇక్కడికి ఫిలిప్పి పట్టణానికి బిజినెస్ నిమిత్తం వచ్చింది. అయితే ఆ రోజు విశ్రాంతి దినమున ఆ, సముద్ర తీరమున కదా, సముద్ర తీరమున, నదీ తీరమున ప్రార్థన చేసుకోవడానికి లేదా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి ఆమె రావడము, అదే టైంలో పౌలు గారు ఆ నదీ తీరానికి వెళ్ళడము, వారిని కనుగొని అక్కడున్న స్త్రీలతో మాట్లాడుతూ ఉంటే ఆ, లూదియా హృదయమును దేవుడు తెరిచాడు. అప్పుడు లూదియా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచింది. తర్వాత ఆ, రక్షణ బాప్తిసం పొందింది, రక్షణ పొందింది. తర్వాత సంఘముగా అక్కడ ఆమె నుంచి అక్కడ సంఘము, ఆమె మొదటి కుటుంబముగా అక్కడ సంఘము ప్రారంభించబడినట్లు మనం అక్కడ చూస్తున్నాం. సో లూదియా గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, మొదటిగా ఆ లూదియా ఆమె ఆ, దేవుణ్ణి ఆరాధించుట కొరకు, దేవుణ్ణి మహిమపరచుట కొరకు, దేవుని స్తుతించుట కొరకు ఆమె ఆసక్తి కలిగిన స్త్రీ. సో చాలా ఆసక్తి కలిగింది. సో ఆమె వ్యాపారం చేసుకోవడానికి వచ్చింది, కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయము ఆ దేవునికి ఇచ్చింది. దేవుణ్ణి ఆరాధించుట కొరకు, దేవుని మహింపరచుట కొరకు, భక్తికి, ప్రార్థనకు, లేదా దేవుని మాటలు వినడానికి ఆమె సమయం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో ఆమె 6 రోజులు కూడా వ్యాపారం చేసుకుని మరి విశ్రాంతి దినమున, ఒకవేళ ఆమె ఆసియాలో ఉన్నప్పుడు ఆ, యూదుల సంబంధించిన యెహోవా దేవుని, లేదా యూదులు నమ్ముతూ ఉన్న యెహోవా దేవుణ్ణి ఒకవేళ ఆమె విశ్వసించి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభు గురించి, రక్షణ గురించి ఆమె పౌలు గారి ద్వారా విన్నది. అంచేత అందుచేత ఆమె ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో, ప్రార్థన కోసం వచ్చిందో, అప్పుడు ఆ, ఆ, ప్రభువు ఆమెను పౌలు గారి ద్వారా యేసుక్రీస్తు గురించిన సువార్త ఆమె విన్నది. అయితే ఆమెకున్న అలవాటు ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని మాటలు వినాలి. అంచేత ఎక్కడ వీలైతే అక్కడ ఆమె బిజినెస్ నిమిత్తము ఆ ఫిలిప్పి పట్టణానికి వచ్చింది కనుక, ఇప్పుడు విశ్రాంతి దినమున, అనగా సబ్బాత్ శనివారం దినమున ఎలాగైనా కూడా అక్కడ ప్రార్థనకు వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపాలి ఆమె అనే ఆశ. తర్వాత ఆ ఆశను బట్టే దేవుడు ఆమె హృదయం తెరిచినప్పుడు ఆమె రక్షణ పొందింది. ఒక బలమైన సాధనంగా తర్వాత దినాల్లో ఆమె మలచబడింది. మొదటిగా గమనిస్తే, సో ఆమె చేసుకుంటూ వ్యాపారము చేసుకుంటూ దేవునికి ఇవ్వాల్సిన సమయం మాత్రం ఎప్పుడు కూడా స్కిప్ చేయలేదు లేదా తప్పిపోలేదు.
తక్కువ అంత ఆ, దీక్షతో, అంత ఆ, నిబద్ధతతో ఆమె విశ్రాంతి దినమును పాటించినట్లు మనం చూస్తాం. సో యూదులు సాధారణంగా విశ్రాంతి దినమును ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చాలా నిబద్ధతతో వారు పాటించేవారు. సో దేవుడు వారికి అలాగ ఆజ్ఞాపించాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా మీరు ఆచరించండి, పరిశుద్ధముగా ఆచరించండి. సో ఆమె వ్యాపారములోనే మునిగిపోలేదు, వ్యాపారములో మునిగిపోలేదు. దేవునికి ఇవ్వాల్సిన సమయము ఆమె ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. మీరు యెషయా గ్రంథంలో ఒక మాట చూస్తే ఈమె దానిని పాటించిందని మనం చెప్పొచ్చు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 58 13వ వచనంలో ఎవరైనా చదువుతారా? నా నా విశ్రాంతి విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా చదవండి అమ్మా. నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దానిని ఘనముగా ఎంచిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవులు ఉంచేదని యెహోవా నీ సెలవిచ్చిన అనుభవంలో వాక్కు. ఉంచుదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. చూడండి, ఇక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞను ఎంత తూచా తప్పకుండా ఆమె పాటించిందో. విశ్రాంతి దినమున నీవు వ్యాపారము చేయొద్దు, అది ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిని అనగా, ప్రతిష్ఠితమైన దినమని ఆ రోజు వ్యాపారము చేయకుండా ఉండిన ఎడల, తర్వాత విశ్రాంతి దినము మనోహరమైనదనియు అది దేవునికి ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరణ. సో విశ్రాంతి దినము ఘనమైనది అని అనుకోవడం మాత్రమే కాదు, ఘనముగా దాన్ని ఆచరించడం. ఆ రోజు వ్యాపారమును చేయకుండా కదా, నీవు ఆ విశ్రాంతి దినమును ఘనమైనదిగా మనోహరమైనదిగా భావించి ఆ ఘనముగా ఆచరించిన యెడల ఇదిగో నేను నిన్ను దీవిస్తాను, హెచ్చిస్తాను, నీవు దేవునిలో ఆనందిస్తావు, ఉన్నతమైన స్థలంలో నీకు ఎక్కిస్తానన్న ఆ ఆజ్ఞ లేదా వాగ్దానమును ఆమె నమ్మింది. అంచేత ఎంత వ్యాపారం ఆమె చేసుకున్నా విశ్రాంతి దినం వచ్చేటప్పటికి దేవుని మాటలు వినడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి ఆమె ప్రాధాన్యత ఇచ్చింది కదా. సో ఈమె ఈ విషయంలో మనం మాదిరిగా తీసుకోవచ్చు. అయితే మనము కొత్త నిబంధన ప్రకారము విశ్రాంతి దినమును పాటించాల్సిన అవసరం లేదు, కానీ కనీసము ఆదివారము దేవుని సన్నిధిలో గడపడానికి మనము ఎప్పుడూ కూడా నెపములు చెప్పకుండా, సాకులు చెప్పకుండా, ఇంకా చెప్పాలంటే దేవుని పిల్లలు ఆదివారం ఎప్పుడు వస్తుంది, ఆ దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అనే ఆతృత ఉండాలి. దేవుని సన్నిధి కొరకు దేన్నైనా పక్కన పెట్టేయాలి, అంతేగాని మరి దేని కొరకో, అది వ్యాపారం కొరకో, పని కొరకో, మరొక దాని కొరకో, లేదా కార్యక్రమాల కొరకో, లేకపోతే ఎక్కడికో వెళ్ళడం కొరకో మనం ఆదివారమును మనం ప్రక్కన పెట్టుకోవడం. చూడు, ఈరోజు చాలామంది దేవుని పిల్లలుగా పిలువబడేవారు ఆదివారాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని సంధికి రావడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టు చూస్తున్నాం. సో దానికంటే వారికి వ్యాపారమే ముఖ్యమైపోయింది, లేదా పనులే ముఖ్యమైపోయింది. సో అన్నిటినీ పక్కన పెట్టి వెళ్ళిపోయారు. మనం లేవలేని స్థితిలో, లేదా పూర్తిగా సిక్ అయితే తప్ప, లేదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయితే తప్ప, లేదా ఎవరో ఒకవేళ బంధువులో లేకపోతే ఇంకెవరో ఇంట్లో ఆపద కలిగి మనం తప్పనిసరిగా అక్కడ ఉండాలి అనే పరిస్థితి అయితే తప్ప వీళ్ళరా మనం ఆదివారమును మనం ఎప్పుడూ కూడా స్కిప్ చేయకూడదు. అంటే దాన్ని ఘనముగా ఎంచాలి, ఎందుకంటే దేవుడు అది ఆజ్ఞాపించాడు. 6 రోజులు మనందరం పని చేయాలి, ఒకరోజు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలి, దేవునికి ఇవ్వాల్సిన టైం మనకి ఇవ్వాలి. సో దేవునికి మనం చెప్తున్నాం అంటే ఆదివారం ఏంటి, మొదటి దినం. సో ఈ ఫస్ట్ డే నీతికి నేను ఇస్తున్నాను ప్రభు. సో ఆది కాలంలో కూడా ప్రభువు ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాడు, ప్రథమ ఫలం అని అంటాడు. సో మొదటిగా ప్రథమ ఫలం, మొదటిగా పండిన పంట లేదా మొదటిది ఏదైనా కానీ. అందుకే చూడండి, ఏలియా సారెపతు విధవరాలతో చెప్పినప్పుడు ఏమన్నాడు, అమ్మ నువ్వు రొట్టెలు చేసుకో, నీ దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, కానీ యాజకులకు ఇవ్వాల్సిన ఆ ప్రథమ ఫలం ఏదైతే ఉందో అది నాకు అంటే మొదటిగా చేసిన అప్పము. నువ్వు కొన్ని రొట్టెలు చేసుకోవచ్చు, కానీ ఆ మొదటి రొట్టె తీసుకొచ్చి యాజకునికి ఇవ్వని దేవుని ధర్మశాస్త్రం చెప్తుంది కనుక నేను
ఆ మొదటి అప్పమనే అడుగుతున్నా. సో ఆ మొదటి అప్పం ఇమ్మని ఆమె అడిగినప్పుడు, ఆమె తెచ్చినప్పుడు ఆమెను బహుగా దేవుడు దీవించాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారం మొదటిది దేవునిది కదా! అలాగే మొదటి పంట, అలాగే మొదటి రాబడి, మొదటి జీతం, ప్రతి దాంట్లో మొదటిది, ప్రథమముగా ఉన్న ఫలము, ప్రథమముగా ఏదైనా గాని అది దేవునికి చెందినది. అంచేత అలాగే వారములో మొదటి దినము ఆదివారం మనకి పునరుత్థాన దినం. యేసు ప్రభు తిరిగి లేచిన దినం. మనము యూదుల యూదుల ఆచార ప్రకారం మనం విశ్రాంతి దినమును పాటించాల్సిన అవసరం లేదు గానీ, మొదటి దినం ఆదివారం అది దేవునికి ఇవ్వాల్సిందే. అప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు. అందుకే అన్నాడు ఖచ్చితంగా చెప్పాడు, విశ్రాంతి దినమున మీరు వ్యాపారము చేయవద్దు. సో మనం ఏమనుకుంటామంటే, ఆ రోజు కూడా వ్యాపారం చేస్తే, ఆ రోజు కూడా ఏదో కష్టపడితే, ఆ రోజు కూడా ఏదో పని చేసేస్తే మనకేదో కొన్ని డబ్బులొస్తాయి అనుకుంటాం. అది కొన్నిసార్లు నష్టాన్నే తీసుకొస్తది గానీ, మనకు దీవెన తీసుకురాదు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి గనపరుస్తామో, దేవుడు మనలను గనపరుస్తాడు. దేవుడు మనలను గనపరుస్తాడు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మిగతా రోజుల్లో దేవుడు తగిన దీవెన ఇస్తాడు. అది ఆదివారము వ్యాపారం కోసము దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ఒకవేళ ఆ రోజు వ్యాపారం నష్టమని మనకు అనిపించొచ్చు గానీ, దానికి తగిన దీవెన, ఎందుకంటే దేవుని కోసం, దేవుని స్తుతించడం కోసం, దేవుని ఆరాధించడం కోసం అది మనం పక్కన పెడుతున్నాం కాబట్టి దేవుడు తప్పనిసరిగా దేవుడు మనలను సో లూదియా ఆమె ఎంత వ్యాపారం చేసుకున్నా గానీ దేవుణ్ణి ఆరాధించుటకు ఆమె తమ సమయాన్ని ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. రెండవది, ఆమెకు ఉన్న ఒక అద్భుతమైన లక్షణం వాక్యాన్ని వినే హృదయము. సో వాక్యం మీద ఆసక్తి ఆమెకున్నది. సో దేవుని మాటలు శ్రద్ధగా వినడానికి ఆమె ఇష్టపడింది. అందుకే దేవుడు ఆమె హృదయమును తెరిచాడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి ఉంటదో వారితో దేవుడు మాట్లాడతాడు. అంటే జాగ్రత్తగా గమనిస్తే, దేవుని మాటలు వినడానికి ఎవరైతే తమ సమయాన్ని ఇస్తారో, ప్రాధాన్యత ఇస్తారో, వారితో దేవుడు మాట్లాడతాడు కదా! చూడండి, ఉదాహరణకి మనం ఎవరైనా కుదుటుగా కూర్చుంటే, లేదా స్థిరంగా నిలబడో లేదా కూర్చొని సంథింగ్ వారు అలాగుంటే అప్పుడు వారితో మనము మాట్లాడగలం. సో అవతల వారు మనకు టైం ఇచ్చినప్పుడు మనం వారితో మనం మాట్లాడి సంభాషించగలం. సో ఈమె దేవుని మాటలు వినడానికి ఆమె కొంత సమయము కేటాయించుకుంది. దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి ఉంది. అందుకే దేవుడు ఆమెతో మాట్లాడి, ఆమె విషయంలో దేవుడు తన చిత్తాన్ని బయలుపరచి దేవుడు ఆమెను రక్షించుకున్నాడు. దేవుడు తన హృదయమును తెరిచాడు. ఎందుకంటే ఆమె దేవుని యొక్క వాక్యము వినాలనే ఆసక్తి ఆమెకున్నది. సో వాక్యం వినాలనే ఆసక్తి మాత్రమే కాక, వాక్యం ఏదైతే చెప్పిందో ఆ వాక్యాన్ని పాటించింది ఆమె. ఇప్పుడు వెంటనే, సో అక్కడ పౌలు గారు చెప్పింది ఏంటి? సువార్త. ఆ సువార్తను విని వెంటనే స్పందించి ఆ వాక్యానికి లోబడి వెంటనే బాప్తిస్మము పొందింది. ఇది ఆమెలో ఉన్న ఒక గొప్ప గుణం అని మనం చెప్పొచ్చు. సో వాక్యము వినడం ఒక ఎత్తైతే, వాక్యము వెంటనే పాటించింది, లేదా వాక్యానికి వెంటనే ఆమె విధేయత చూపింది. ఇది ఆమె నుండి మనం నేర్చుకోవచ్చు. సో మన ఆసక్తి ఎలా ఉన్నది వాక్యం పట్ల? రెండవది, వినడం మాత్రమే కాదు, చాలామంది చక్కగా క్రమముగా వింటారు, కానీ ఎంతవరకు పాటిస్తున్నాం, ఎంతవరకు ఆ వాక్యానికి లోబడుతున్నాం, అలాగే దానికోసం ఎంత కాలం మనం వెచ్చేస్తున్నాం, లేదా వెంటనే లోబడుతున్నామా? లూదియా పౌలు గారు చెప్పిన మాటలకు, సువార్త మాటలకు వెంటనే ఆమె స్పందించినట్లు, ఆమె మాత్రమే కాక ఆమెయు ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిస్మము పొందినట్లు చూస్తున్నాం. సో దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత, సువార్త విన్న తర్వాత బాప్తిసం పొందడానికి ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదండి. చాలామంది, ఇదిగో నువ్వు 1 సంవత్సరం పాటు వేచి ఉండాలి, లేదా 2 సంవత్సరాలు ఉండాలి, అలాగుంటే తప్ప నువ్వు బాగా నలగాలి అని అంటారు. సో గమనించండి, స్కూల్లో జాయిన్ అయిన తర్వాత చదువు వస్తుంది, అంతేగాని అంతా చదువు వచ్చిన తర్వాత స్కూల్లో ఎవరు జాయిన్ అవ్వరు. అలాగే రక్షణ పొందడం అనేది అది జస్ట్ ప్రారంభం మాత్రమే. దానికి ఏం కావాలి? యేసు ప్రభు దేవుడని నమ్మాలి, ఆయన ఈ లోకానికి నరరూపిగా వచ్చాడని నమ్మాలి,
ప్రజల మధ్య సంచరించాడని నమ్మాలి. ప్రజల పాపముల కొరకు ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టి మరణించాడు. సమాధి చేయబడ్డాడు. 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ఆయన అందరూ చూస్తుండగా పరలోకానికి ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణమైన యేసుప్రభు మరలా ఈ భూమి మీదకు న్యాయాధిపతిగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయనను నమ్మిన వారికి ఆయన పాప క్షమాపణ ఇస్తాడు అని నమ్మితే చాలిపోయాడు మనకు రక్షణ, అంతే. ఆ రక్షణ అనేది జస్ట్ అడ్మిషన్ ఇన్ టు హిస్ చర్చ్. ఆయన సంఘములోనికి మనం అడ్మిట్ అయ్యాం, సంఘములోనికి మనము ప్రారంభించబడి అక్కడి నుంచి బోధ చేత మనం పరిపూర్ణతలోనికి వస్తాం. సో అంతా పరిపూర్ణంగా అయిన తర్వాత బాప్తిసం కాదు. సో ఎప్పుడైతే యేసుప్రభువుని నమ్ముకుంటామో సో దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ బ్యాప్టిజం. వారు బ్యాప్టిజం తీసుకోవడానికి అర్హులు. లూదియా వెంటనే సువార్త విన్న వెంటనే ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందినట్టు. సో దేవుని వాక్యానికి వెంటనే స్పందించే హృదయం. చాలామంది వాక్యం వింటారు కానీ స్పందించరు. వాక్యం వింటారు కానీ ఒక నిర్ణయం తీసుకోరు. మీరు యాకోబు పత్రికలో చూస్తే 1:22 మనం చదువుతాం, మీరు వాక్యము వినువారై మాత్రమే ఉంటే కాదు, దాని ప్రకారము చేయువారై ఉండండి. ఎవడైతే ఈ మాటలు విని దాని చొప్పున చేస్తాడో, వాటిని గైకొంటాడో, వాని ఇల్లు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటుంది. సో వాక్యము వినడము మాత్రమే కాదు పిల్లరా, వాక్యమును మనం గ్రహించి దాన్ని వెంటనే మనము పాటించే వారముగా ఉండాలి. అందుకు యాకోబు పత్రికలో అద్దం గురించి చెప్తా ఉన్నాడు. వాక్యాన్ని అద్దముతో పోల్చాడు. సో అద్దములో మన ముఖం చూసుకున్నాం అనుకోండి, సో ఏదో మచ్చ ఉంది, లేకపోతే సరిగా ఎక్కడో బాగలేదు, లేదా సరిగా తల సరిగ్గా మనం చిరిగిపోయి ఉన్నది. అది చూసిన వెంటనే మనం సరిదిద్దుకుంటే పర్లేదు తర్వాత చూసుకుందాం అని అనుకుంటామా? వాక్యం అర్థంతో పోల్చబడి వెంటనే మనకున్న ఆ లోపాన్ని మనం వెంటనే సరి చేసుకుంటున్నట్లు వాక్యము మనతో మాట్లాడిన వెంటనే మనం సరి చేసుకోవాలి. అందుకే ఒక ఆయన అన్నారు, ఐరన్ అనేది, ఇనుము అనేది అది వేడిగా ఉన్నప్పుడే అది ఏదైనా వంచాలన్నా ఏదైనా వస్తువు చేయాలన్నా అది వేడిగా ఉన్నప్పుడే చేయాలి. అలాగే దేవుడు వాక్యము మాట్లాడిన వెంటనే నువ్వు స్పందించినప్పుడు పిల్లరా నీవు ఆ కార్యమును నీవు చేయగలవు. అంచేత వేడి తగ్గిన తర్వాత లేదా ఆ ఉజ్జీవము పోయిన తర్వాత మనం చేయడానికి ఏమన్నా, అంచేత వాక్యం విన్న వెంటనే మనం స్పందించి ఏదైనా కానీ దేవుడు ఏదైనా మాట్లాడదు, ఆ పాపాన్ని విడిచిపెట్టు, లేకపోతే పరిశుద్ధంగా ఉండు, లేకపోతే విధేయత కలిగి ఉండు, వాట్ ఎవర్ దేవుడు మాట్లాడిన వెంటనే మనం స్పందించాలి. లూదియాలో వెంటనే స్పందించే మనస్సు ఉన్నది. తర్వాత దేవుడు ఆమె హృదయమును తెరవడము, ఆ వాక్యమును స్పందించి ఆమె రక్షణ పొందడం మనం చూస్తున్నాం. అలాగే లూదియాలో ఉన్న మరొక లక్షణము మనం అక్కడ గమనిస్తే, ఆమె బాప్తిస్మము పొందిన తర్వాత అక్కడ పౌలు గారిని, అలాగే పౌలు గారితో వారి ఇంటికి రమ్మని ఆమె బలవంతము చేసింది. అక్కడ చూడండి 15వ వచనంలో, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండండి అని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. అంటే ఆమెకు సేవకులను చేర్చుకునే ఒక లక్షణం ఉన్నది. సేవకులను చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చే ఒక అద్భుతమైన గుణం ఉన్నది పిల్లలు. ఇది దేవుని పిల్లలకు ఉండాల్సిన గుణం. సో సేవకులకు చేర్చుకుంది ఆమె. అక్కడ ఆ మాట చూస్తే బలవంతం చేసింది. ఎలాగంటే, మీరు ఎలాగైనా మా ఇంటికి రావాల్సిందే, మా ఇంట్లో మీరు అడుగు పెట్టాల్సిందే, మీరు ప్రార్థన చేయాల్సిందే, లేదా మా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించాల్సిందే. ఎందుకంటే ఇదిగో మా సేవకులు మా గృహానికి రావడము మాకు ఎంతో ఆశీర్వాదకరము అని ఆమె నమ్మింది. అందుకే పట్టుబట్టింది అనమాట, మీరు మా ఇంట్లోకి రావాలి అని. అంటే దైవ సేవకుల మీద అంత గౌరవం. ఎవరిని సాధారణంగా మనం ఇంట్లోకి పిలిచి గౌరవంగా పిలుస్తామంటే, ఎవరి మీద అయితే మనకు ప్రేమ లేదా గౌరవం ఉంటుందో అటువంటి వారిని మనం పిలుస్తాం. అంటే ఆమెకు సేవకుల మీద ఎంత ప్రేమ, ఎంత గౌరవం, ఎంత ఎక్కువగా లేదా ఎక్కువగా ఎంచింది ఆమె. చెప్పాలంటే ఈ విషయంలో కూడా దేవుని వాక్యానికి ఆమె లోబడింది. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, వాక్యము అందించు వారికి కదా, పెద్దలను, బాగా పాలన చేయ పెద్దలను విశేషముగా వాక్యం ఎవరైతే ఉపదేశిస్తారో వారు రెట్టింపు సన్మానమునకు
పాత్రులు అనే మాట ఆమె నమ్మింది అంచేత ఆ దైవజనుల్ని వారి ఇంట్లోకి రమ్మని ఆమె ఆహ్వానించింది. అక్కడ మాట బలవంతం చేసింది. అంటే మీరు రావాల్సిందే అని ఆమె ఆసక్తి అండి. ఆమె ఎంత ఆసక్తి, ఒకటి వాక్యం పట్ల ఆసక్తి ఉన్నది, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి ఉన్నది, అలాగే సేవకుల పట్ల ఆమెకు ప్రేమ, ఆప్యాయత ఉన్నది. అంచేత ఆ ఆమె ఇంటిని తెరిచింది. గమనించాలి, ఆమె హృదయమును తెరిచింది, తర్వాత ఆమె ఇంటిని తెరిచింది. ఆమె ఇంటిలో దైవజనులు రావాలని ఆమె కోరుకున్నది. మనం ఆ దేవుని యొక్క వాక్యంలో చూస్తాం, దైవజనునికి చోటిచ్చిన గృహములను దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, "ఇదిగో మీరు ఎవరైనా గృహానికి వెళితే", ముఖ్యంగా సేవ చేసే వారికి దేవుడు చెప్పిన మాట, "మీరు ఎవరి గృహానికైనా వెళితే ఆ గృహానికి శుభము కలుగునుగాక అని పలకండి, సమాధానము కలుగునుగాక అని పలకండి" అన్నాడు. అంచేత సేవకులను మన ఇళ్లల్లో లేదా మన కుటుంబంలో గృహములో చేర్చుకొని చేర్చుకున్నప్పుడు మనకి దీవెన లేదా శుభము, సమాధానము కలుగుతుందని ఆమె నమ్మి ఆ దైవజనులను తమ గృహములోనికి ఆహ్వానించింది. అంటే సేవకులను ఆ, గౌరవించే ఆ, ఆ ఆ ప్రేమ లేదా గౌరవించే గుణం ఆమెకు ఉన్నది. సో అందుచేత ఆమె గురించి మన విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇంకా మనం చూస్తే మీరు 16వ అధ్యాయము 40వ వచనం చూడండి. 16వ అధ్యాయము 40వ వచనం. ఇక్కడ ఆ, 15వ వచనంలో ఆ బలవంతం చేసింది అన్న మాటలో ఆమె ఆ తీవ్రమైన ఆసక్తిని, కదా, వస్తే వస్తే లేకపోతే లేరులే అని కాదు, ఆమె నిజంగా ఆసక్తి. సో దైవజనులు మా ఇంటికి రావాల్సిందే అనే ఆసక్తిని ఆమెలో మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చే 16-40 వచనం వచ్చేటప్పటికి దైవజనుడు మాత్రమే కాదు. మీరు చూడండి 40 వచనంలో, ఎవరైనా చదువుతారా? 40 వచనంలో. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి ఉమ్, లూదియా ఇంటికి వెళ్ళిరి. ఉమ్. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. చూడండి 16వ అధ్యాయంలో తర్వాత ఏమైంది? తర్వాత ఒక సంఘటన, దాని తర్వాత చెరసాల నాయకుడు ఆ, ఆ, రక్షణ పొందిన సందర్భం మీకు తెలుసు కదా. పౌలు శీలను తర్వాత చెరసాలలో పెట్టారు. అక్కడ చెరసాల నాయకుడు, అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. చెరసాల నాయకుడు కూడా వారి కుటుంబంతో రక్షణ పొందాడు. సో ఆ సందర్భంలో ఆ చెరసాలలో నుండి వారు వెలుపలికి వచ్చిన తర్వాత, పౌలు ఆ, ఆ, వెలుపలికి వచ్చిన తర్వాత లూదియా ఇంటికి వెళ్ళాడు. సో లూదియా ఇంటికి వెళ్ళాడు అంటే, చెరసాల నుంచి వచ్చిన వెంటనే లూదియా ఇంటికి వెళ్ళాడంటే, లూదియా ఆమె ఎంత ఆ, ఏమంటాం, ఆదరించే కుటుంబమో. అంటే పౌలు గారికి అనిపించింది, ఇన్ని రోజులు మేము చెరసాలలో ఉన్నాము, సో చెరసాల నుంచి వచ్చిన వెంటనే కొద్దిసేపు వారి ఇంటి దగ్గరికి వెళ్ళి సేద తీరుదాం, కొద్దిసేపు అక్కడ రిలీఫ్ పొందుకొని తర్వాత మన పరిచయకు వెళ్ళిపోదాం. అంటే అది ఒక సేవకుడు లేదా దేవుని సేవ చేసేవారు ఒక రిలీఫ్ పొందడానికి ఒక ఆదరణ కేంద్రంగా అది మనం అక్కడ చూస్తున్నాం. సో సేవకులు పౌలు గారు అక్కడికి వెళ్ళారు, కొద్దిసేపు వారితో గడిపారు. ఇంకొక మాట అక్కడ గమనిస్తే, అంటే చూడండి, అక్కడ ఆ ఇంటికి వెళితే నాకు కొంచెం రిలీఫ్ వస్తుంది, ఆ ఇంటికి వెళితే నేను సేద తీర్చుకోవచ్చు అని పౌలు గారు చెరసాల నుంచి బయటకు వచ్చిన వెంటనే లూదియా ఇంటికి వెళ్ళారండి. ఎంత గొప్ప విషయం ఇది కదా. సో సేవకులు ఆ సేద తీరడానికి లేదా ఆ సంతోషించడానికి ఆ గృహము ఒక మంచి ఆదరణ కేంద్రంగా, ఆదరించే కేంద్రంగా ఆ గృహం ఉన్నట్లు మనం చూస్తున్నాం. తరువాత అక్కడ చూస్తే ఆ లూదియా ఇంట్లో ఎవరున్నారు అప్పటికి? సహోదరులు ఉన్నారు. సహోదరులు అంటే లూదియా సొంత సహోదరులు అని దాని అర్థం కాదు. సంఘం ఉన్నది, సంఘం ఉన్నది. అంటే చూడండి, లూదియా అక్కడ మీరు 16వ అధ్యాయం ఆరంభంలో చూస్తే ఆమె రక్షణ పొందింది, ప్రభువుని విశ్వసించింది, మార్మోసు బాప్తిసం పొందింది. అక్కడ మొదటిగా దైవజనులు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు చెరసాల నుంచి పౌలు గారు వచ్చేటప్పటికి వారింట్లో ఏకంగా సంఘము కూడుకున్నది. సో సంఘము కొరకు ఆమె హృదయమును దేవుని కొరకు మాత్రమే కాక ఆమె గృహమును దైవజనుల కొరకు, సంఘము కొరకు ఆమె తెరిచింది. సో ఇప్పుడు ఆమె ఈ గృహము ఒక పరిచర్య కేంద్రంగా, మరొకరు చెప్పాలంటే ఆ సంఘము ఆ గృహములో కూడుకుంటుంది అని మీకు తెలుసు కదా.
ఆనాటి కాలంలో సంఘము గృహములలో తరచుగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించేవారు. గృహములలోనే చివరికి ప్రభురాత్రి భోజనం ప్రభు బల్ల కూడా గృహముల్లోనే జరిగేది. సో ఆ రీతిగా ఆనాడు సంఘములు బహుగా అభివృద్ధి చెందినట్లు మనం ఇక్కడ చూస్తాం. సో లూదియ ఇంట్లో ప్రియులారా ఆ సంఘము గ్యాదర్ అయ్యింది అంటే ఆ సంఘానికి ఆమె గృహము కూడా తెరిచింది. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన గృహములు సంఘమునకు తెరచి ఉంచామా? సేవకులకు తెరచి ఉంచామా? సంఘము మన గృహములలో కూడుకొని ఎంత కాలమైంది? సంఘము మన గృహములలో కూడుకొని ఎంత కాలమైంది? సో లూదియా వండర్ఫుల్ ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ భక్తి కలిగిన స్త్రీ. సో ఆమె విశాల హృదయం కదా, ఆమె విశాల హృదయం. సో దేవుణ్ణి చేర్చుకున్నది, సేవకులను గృహములో చేర్చుకున్నది, సంఘమును గృహములో చేర్చుకొని అక్కడ ఆతిథ్యం ఇచ్చినట్లు మనం సో షీ బికేమ్ ఏ బ్లెస్సింగ్. ఆమె సంఘానికి, సేవకులకు ఆమె ఒక దీవెనకరముగా ఉన్నది. షీ బికేమ్ ఏ బ్లెస్సింగ్. అంటే అది రక్షణ పొందిన ఆమె ఈ రీతిగా ఆమె దీవెనకరముగా ఉన్నది. ఆమె నుంచి మనం అనేకమైన పాఠాలు నేర్చుకోవచ్చు పిల్లలు. అంచేత ఆమె సంఘము మా గృహములోనికి రావాలని కోరుతుంది. ఆమె ఆమె ఆతిథ్యం ఇచ్చే ఆ లక్షణం ఎంత గొప్పది. దేవుని పిల్లలకు ఉండాల్సిన ఒక గొప్ప లక్షణం అండి ఇది. దేవుని పిల్లలు ప్రజలను చేర్చుకునే గృహముగా ఉండాలి. వారికి చక్కగా ప్రేమించే గృహస్థులుగా ఉండాలి. వారికి చక్కగా ఆతిథ్యం ఇచ్చే, విసుగు కొనకుండా, ఆ సనుగు కొనకుండా వారికి ప్రేమతో ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. చూడండి పౌలు గారికి, నాకు అది విచిత్రంగా, పౌలు గారికి చెరసాల నుంచి వచ్చిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించింది. అంటే ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ చేర్చుకునే ఆ గుణమును చూశారు. సో పౌలు గారికి ఆ గృహానికి వెళ్ళాలనిపించింది. చూడండి సాధారణంగా ఎవరి గృహానికి మనకి వెళ్ళాలనిపిస్తుంది మామూలుగా కూడా ఆలోచించిన ఎవరి గృహం అయితే ఏమంటాం మనల్ని చేర్చుకుని ఆప్యాయంగా పలకరిస్తారో మనం వారి ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతాం. అలాగే పౌలు గారికి చెరసాల నుంచి వచ్చిన వెంటనే నేను వెళ్ళాలి అని అనిపించిన కుటుంబము లూదియ కుటుంబం. సో లూదియ నుండి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి, దేవుని పట్ల ఆసక్తి. ఎంత ఆసక్తి అంటే దేవుని కొరకు వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టేసి దేవునికి ఇవ్వాల్సిన సమయం ఆమె ఇచ్చింది. వాక్యం వినడానికి సమయం ఇచ్చింది. వినడం మాత్రమే కాదు, వెంటనే ఆ వాక్యానికి స్పందించింది. అలాగే రక్షణ పొందింది, మారుమనసు పొందింది, బాప్తిసం పొందింది. సో ఇంకా బాప్తిసం పొందిందో లేదో తన సేవకులను ఇంటిలోనికి ఆహ్వానించింది, బలవంతం చేసింది, వారికి ఆతిథ్యం ఇచ్చింది. తర్వాత ఆ సంఘమును కూడా ఆమె చేర్చుకుంది. సో ఆమె గొప్ప ఆశీర్వాదకరమైన పాత్రగా ఆమె ఉన్నది. సో దేవుని పిల్లలముగా మనం ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మన యొక్క ఆత్మీయమైన జీవితము ఏ రీతిగా ఉన్నదో ఆమె జీవితాన్ని మనం ముందు పెట్టుకుని మనం పరిశీలన చేసుకోవచ్చు. సో లూదియా నుంచి మనం నేర్చుకున్న విషయాలు మన జీవితాలు అన్వయించుకుందాము, మరి దీవెనకరంగా ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.